నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. స్థానిక రైతులతో కలిసి కుంగిన బ్రిడ్జిని సందర్శించిన ఆదివాసీ నాయకులు తంబల రవి. కాంట్రాక్టర్ జాప్యం, కుంగిన ఐరన్ బ్రిడ్జ్, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న గిరిజన గ్రామాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం రింగిరెడ్డిపల్లి గ్రామం దగ్గర నిర్మించినటువంటి తాత్కాలిక బ్రిడ్జి కుంగిపోవడం జరిగింది. స్థానిక రైతులతో కలిసి బ్రిడ్జిని సందర్శించిన ఆదివాసీ నాయకులు తంబల రవి, కాంట్రాక్టర్ లోపం వల్లే బ్రిడ్జి కుంగిపోవడం జరిగింది. సుమారు 100 అడుగులపైనే ఉన్న పొడవు ఉన్నటువంటి వాగుపై సింగిల్ పిల్లర్తో ఐరన్ వంతెన నిర్మించడం అవగాహన లోపమే అని, మళ్ళీ వర్షం పడితే కొట్టుకుపోయేలాగా ఉన్నది. పలు గ్రామాల రాకపోకలకు, నిత్యావసర వస్తువులకు, వైద్య సదుపాయాలకు వెళ్లాలంటే ఇది ఒక్కటే మార్గమని, రైతులు పంట పొలాలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పంట వేసిన రైతులు పొలాలకు మందు కట్టలను ట్రాక్టర్లతో తీసుకెళ్లాలన్నా వాగు దాటే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి రైతులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం. స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. పోయే పరిస్థితి కూడా లేదు. దీన్ని ఇలాగ చేస్తే మేము మా జీవనం ఎలా గడపాలి? మాకు ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. మాకు మందు కట్టలేసి సరైన సమయానికి మందు కట్టలేస్తే మా భూములు పడుతాయి, లేకపోతే ఎలా పడుతాయి మీరే చెప్పండి. అందుకోసం దీన్ని అతి తొందరగా దీన్ని నిర్మించినట్టయితే మేము మందు కట్టలు చేసుకోవడానికి మాకు చాలా ఏదైనా సులువుగా టాటర్లు అవతల నుంచి మోసుకొని వెళ్తాం. ఏం చేయాలి? ఇంతవరకు ప్రభుత్వం వారు పట్టించుకోకపోతే ఏం చేయాలి? ఇంతవరకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే ఆధారం. అధికారులు స్పందించి తక్షణమే ఇది కొట్టకపోయేలాగా ఉన్నది పెట్టిన బ్రిడ్జి కూడా దాన్ని సరిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరుతున్నాము.